హలో నమస్తే, వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం ఎమ్మీగా ఉండే గోంగూరతో గోంగూర రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండి. గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఇట్లా రైస్ని అయితే ముందు ఉడకబెట్టుకోండి. నేనైతే కేజీ రైస్ని తీసుకొని ఇలా వండానండి. ఇలా వండి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. పసుపుకు 1 పావు స్పూన్ వేసాను. రైస్ వండిన తర్వాత రైస్లో ఈ విధంగా యాడ్ చేశాను. ఇదిగోండి, ఈ విధంగా యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. దాంట్లో మనం ఇక పచ్చిమిరపకాయలు తాలింపు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని ఈ విధంగా ఒక ఇలాచి, చెక్క, బేలివ్, లవంగాలు, పచ్చిమిరకాయలు 4, కరివేపాకు తాలింపు అయితే వేసుకుందామండి గోంగూర రైస్ని. అదేవిధంగా వేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఇప్పుడైతే గోంగూర రైస్ని అయితే తాలింపు పెట్టుకుందామండి. ఒక పాన్ తీసుకోండి. దాంట్లో ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బేలీ వేసుకోండి, లవంగాలు, 2 ఇలాచి, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసుకోండి. ఈ విధంగా అయితే మనం వేయించుకుందాం. పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా నిలువుగా కోసుకొని వేద్దామండి. ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకొని వేసుకుందాం. ఒక గుప్పుడు కరివేపాకును తీసుకొని ఈ విధంగా వేసుకొని మనం మొత్తాన్ని అయితే తాలింపును ఇలా వేయించుకుందాం. ఇట్లా వేగిన తాలింపుని ఇదిగోండి, వేగిన తాలింపులో మనం రుబ్బు పెట్టుకున్న గోంగూర ఒక 4 కట్టలు తీసుకొని ఉడకబెట్టానండి. అంతే, దీంట్లో సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. ఉడకబెట్టిన గోంగూరని నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇట్లా గోంగూరని ఈ విధంగా వేయించుకుందాం. గోంగూరను కూడా కొంచెం వేయిద్దామండి. మనకు ఎంత గోంగూర కావాలి అంటే 1 కేజీ రైస్కి ఒక 4-5 కట్టల గోంగూర అయితే అవసరం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటే అంత. దీంట్లో కారం ఏంటి అంటే పచ్చిమిరకాయల కారం మాత్రమే. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంక 2 పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 4 పచ్చిమిరకాయలు వేసాను. ఇట్లా గోంగూరను కూడా వేయించండి. చూస్తారు కదా, వేయించిన గోంగూరని మనం కలిపి పెట్టుకున్న రైస్, పసుపు నూనె కలిపి పెట్టుకున్న రైస్ అండి ఇది. ఆ రైస్లో మనం ఈ విధంగా కలుపుకుందాం. గోంగూరని బాగా మిక్స్ చేయాలండి. గోంగూర మనకు రైస్లో అయితే మిక్స్ అయిపోవాలి పూర్తిగా. అట్లా మనం చేయి పెట్టి కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. ఇలా గరిటెతో అయితే మిక్స్ అవ్వదు. మనం చేయి పెట్టేసేసి చక్కగా అన్నానికి కలుపుకుందామండి. బాగా అన్నానికి గోంగూర పట్టేలాగా. ఎంత పడుతుంది గోంగూర అనేది మనం వేసిన క్వాంటిటీ సరిపోతుందండి. 4 కట్టలు గోంగూర అయితే వేసాను నేను. ఒకసారి మీరు చిన్న కట్టలండి, చాలా చిన్న కట్టలు, పెద్ద కట్టలు అనుకునేరు, చిన్న కట్టలు మీరు చూసి వేసుకోండి పులుపు. ఈ విధంగా కలిపి గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎమ్మీగా ఉండే గోంగూర రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఈజీగా అయితే గోంగూర రైస్ని తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.